మొదలు పెడదామా? అదే. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 7th సెప్టెంబర్ 2023 పరమాధ్యయనము అనే పిఎల్ఎన్ ప్రసాద్ గారి పుస్తకంలోంచి లక్ష్మి గారు చదివి వినిపించి వివరిస్తారు. నిన్న అయిపోయినది కొంచెం చదువుతాను. 46వ పేజీ అన్నా. 46 అన్నానా? అవును, అది అయిపోయింది. అందులో ఒక పాసేజ్ చదువుతాను. ఓ స్వార్థపరుడు పైన చెప్పుకున్న దానికి బదులు ప్రపంచం దృష్టిలో ఎంతో అదృష్టవంతమైన వాతావరణాన్ని భవిష్యత్తులో పొందవచ్చు. గొప్ప బిరుదులు కానీ సన్మానాన్ని కానీ ఆశించి అతను ఒక గొప్ప హాస్పిటల్ను సర్వ సదుపాయాలను కట్టించవచ్చును. ఎందరో రోగులకు అందులో చాలా గొప్పగా చికిత్స జరిగి వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. మృత్యుముఖంలో అల్లాడుతున్న వారికి ఆ చివరి నిమిషాలు ఆనందంగా గడుస్తాయి. ఎందరో పిల్లలు ప్రేమానురాగాలతో చికిత్స పొంది జబ్బు తగ్గిపోయి నవ్వుతూ గంతులు వేస్తూ వెళ్ళిపోయి ఉంటారు. ఈ సత్కర్మల ఫలితంగా అతడి చుట్టూ ఆనందకరమైన ప్రశాంతమైన వాతావరణం తయారవుతుంది. భౌతికంగా ఇతరులు చేసిన భౌతిక సేవల కర్మల ఫలం ఆనందంగా అతను అనుభవిస్తాడు. అయితే ఈ కర్మల దశలో అధికమైన స్వార్థం కూడా పెరిగి పెద్దదై అతడికి నిరాశలు వేదనలతో కూడిన భవిష్యత్తుని ప్రసాదిస్తుంది. అర్థమైందా? ఏంటి ఏంటి ఆయన ఇలాంటి హాస్పిటల్ విద్యాలయాలు కట్టించాడు గనక ఆయనకి ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కానీ ఆయన స్వార్థపరుడు గనక ఆయనకి ఏంటంటే స్వార్థం కూడా పెరిగి పెద్దదై అతడికి నిరాశలు నిస్పృహలు వేదనలతో కూడిన భవిష్యత్తును ప్రసాదిస్తుంది. అర్థమైందా? అంటే స్వార్థానికి ఆ స్వార్థ ఫలితం వస్తుంది, ఇవి చేసాడు గనక ఆనందం వస్తుంది. అంటే ఏ కర్మకు ఆ కర్మ వస్తుంది కదా ఫలితం. ఆనందం ఎవరైతే మృత్యుముఖంలో ఉండి వాళ్ళకా కదా ఆనందం. అలాంటి ఆనందం కలిగించేడు గనక తన చుట్టూ ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఆ స్వార్థపరుడే చేసాడు కదా, మంచి స్కూలు మంచి హాస్పిటల్ కట్టించాడు, ఎంతో మందికి ఆనందాన్ని ఇచ్చాడు కనుక ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కానీ ఆయన స్వార్థంతో చేసాడు గనక ఆయనకి నిస్పృహలు నిరాశలు వేదనలే మిగులుతున్న జీవితం భవిష్యత్తుని ప్రసాదిస్తుంది. అంటే దేనికి అది స్వార్థంతో చేసాడు గనక అది ఉంటుంది, ఆనందము ఉంటుంది మంచి పని చేసాడు గనక. మనం కూడాను అంటే ఒక వ్యక్తికి గొప్ప కోసమైనా 100,000 రూపాయలు దానం చేసామనుకో, ఆ 1000 రూపాయల వల్ల అతడు సుఖపడ్డాడు గనక మనకు సుఖం వస్తుంది. కానీ మనం గొప్ప కోసం చేసాము గనక మనకి అలాంటి కర్మే వస్తుంది. అంటే హృదయపూర్వకమైన స్థితి ఉండదు మనకి. ధర్మం గురించిన జ్ఞానం అర్థమైందా? అది కర్మ సంబంధిత జ్ఞానం మానవుడికి తన ఇచ్ఛానుసారం తన భవిష్యత్తుని సృష్టించగలిగే శక్తినివ్వడంతో పాటు ఇతరులకు సంబంధించిన కర్మ రుణాలను కూడా అర్థం చేసుకోవడానికి సహకరిస్తుంది. ఇది అతడికి ఎంతో ప్రయోజనకరమైన విషయం. కర్మ సంబంధిత జ్ఞానం ఉంటేనే మనం నిర్భయంగాను ప్రయోజనకరంగాను ఈ లోకాల్లో జీవించగలం. కర్మని అతిక్రమించలేని ఈ లోకాల్లో మనల్ని మనం కాపాడుకొనగలం, ఇతరులకు కొంత రక్షణ కల్పించగలం. భౌతిక ప్రపంచంలో ఈ కర్మ సిద్ధాంతం యొక్క సార్వభౌమాధికారం విశ్వవ్యాప్తంగా అంగీకరించబడింది. ఈ సహజ ధర్మాన్ని అంగీకరించని వాడు ఒక నేరస్తుడు కాడు, కేవలం తెలివి తక్కువవాడు. భూలోకం కన్నా పైన ఉన్న ఊర్ధ్వలోకాల్లో ఈ ధర్మం వ్యాపించి ఉండదు అనుకోవడం కూడా తెలివి తక్కువ తనమే. భూలోకంలోనే ఈ కర్మ సిద్ధాంతం లేక ఈ సహజ ధర్మం వ్యాపించి ఉన్నది తప్ప పైలోకాలన్నీ ధర్మరహితంగాను అస్తవ్యస్తీకృతంగాను ఉన్నాయనుకోవడం మరీ తెలివి తక్కువతనం. ఆ లోకాల్లో కూడా భూలోకం వల్లనే ఈ సహజ ధర్మం అనుల్లంఘనీయం, విశ్వవ్యాప్తం. మన గతంలో చేసిన కర్మే మన కళ్ళ ముందున్న వర్తమానం కావడం గమనిస్తూనే ఉన్నాం. ఆలోచనల ద్వారా
శీల సంపదను కోరికల ద్వారా అవకాశాలను, మన కార్యకలాపాల ద్వారా మన చుట్టూ ఉండే వాతావరణాన్ని తయారు చేసుకుంటున్నాం. ప్రస్తుతం మన చుట్టూ ఏర్పడిన గతంలోని కర్మల ఫలితాలను ఎంతవరకు సవరించగలమో పరిశీలిద్దాం. ఎంతవరకు పూర్తిగా బద్ధులమో, ఏ మేరకు మన స్వేచ్ఛ ఉన్నదో విశ్లేషిద్దాం. భిన్న దృక్కోణాలు. ప్రపంచంలో పునర్జన్మ, కర్మ సిద్ధాంతాల గురించి గాక ఎన్నో పరస్పర వ్యతిరేక సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. రాబర్ట్ ఓవెన్ సిద్ధాంతం ప్రకారం మానవుడు పరిస్థితులచే సృష్టించబడిన వాడు. వంశపారంపర్య సిద్ధాంతాన్ని పక్కకు పెట్టిన వీరి అభిప్రాయంలో విజ్ఞానం, శాస్త్ర ఒరవడిలో కర్మ సిద్ధాంతం ధ్వనిస్తుంది. వీరి అభిప్రాయానుసారం వాతావరణాన్ని మార్చడం ద్వారా మానవుడిని మార్చేయవచ్చు. ముఖ్యంగా ఒక పిల్లవాడిని అతడు చెడు అలవాట్లు నేర్చుకునేలోగా మంచి వాతావరణంలో పెంచితే ఉత్తముడిగా తయారు చేయవచ్చు. ఎంతో దుష్ట వాతావరణంలో ఉన్న పిల్లవాడినైనా సజ్జనుల మధ్యకు తీసుకొని వచ్చి పెంచితే ఉత్తముడే అవుతాడు. పై సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన కొన్ని సామాజిక ప్రయోగాల ద్వారా రాబర్ట్ ఓవెన్ సిద్ధాంతం పూర్తిగా సత్యాన్ని నిరూపించటం లేదని తెలిసింది. మరికొందరు వంశపారంపర్య సిద్ధాంతాన్ని గట్టిగా సమర్థిస్తూ వాతావరణాన్ని పూర్తిగా విస్మరించారు. వీరి అభిప్రాయానుసారం వాతావరణాన్ని మార్చడం ద్వారా మానవుడిని మార్చేయవచ్చును. లుడ్విగ్ బుచ్చర్ ప్రకృతి ప్రవృత్తి కన్నా బలీయమైనది అని అభిప్రాయపడ్డారు. ఈ రెండు సిద్ధాంతాల్లోనూ సత్యం ఉన్నది. ప్రతి శిశువు తనతో పాటు గతంలో నిర్మించబడ్డ ప్రవృత్తిని కొత్త జన్మలో వెంట తెచ్చుకుంటాడు. కొత్త మానసిక కామ శరీరాలు ధరిస్తాడు. ఆ శరీరాల్లో తాను సృష్టించుకున్న విభాగాలు, గుణాలు నిండి ఉంటాయి. అవి పూర్తిగా వికాస రూపంలో ఉండవు, బీజ రూపంలో ఉంటాయి. ఈ బీజాలు పెరగటానికి చక్కటి అవకాశాలు. పరిసరాలు లభించినప్పుడు అవి సత్వరమే వృద్ధి పొందుతాయి. లభించనప్పుడు జడత్వ స్థితిలోనూ ఉంటాయి. వాతావరణము లేదా పరిస్థితుల ప్రాబల్యం చెడుకి మంచికి కూడా దోహదం కలిగిస్తుంది. అంతేకాదు, శిశువు కొత్త భౌతిక శరీరాన్ని వంశపారంపర్య లక్షణాలతో సహా స్వీకరిస్తాడు. అతడు వెంట తెచ్చుకున్న శక్తులకు అనుగుణంగా అతడి భౌతిక శరీరం అమరి ఉంటుంది. అతడి పరిసరాల వాతావరణం చేత చాలా ఎక్కువగా ఈ శక్తులన్నీ ప్రభావితం చేయబడతాయి. ఆరోగ్యకరంగానో అనారోగ్యకరంగానో వృద్ధి చేయబడతాయి. ఇవి కొంతవరకు రాబర్ట్ ఓవెన్ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నాయి. డాక్టర్ ఔర్నాడో హోమ్స్ స్థాపించిన అనేక సామాజిక ఉద్ధరణ సంస్థల విజయాల రహస్యాలను విశదీకరిస్తాయి. ఇందులో ఉత్తమత్వాన్ని నిండిన బీజాలు వృద్ధి పొందుతాయి. చెడు నిండిన బీజాలు తగిన లేక నశిస్తాయి. కానీ అత్యంత కఠినాత్ముడుగా, క్రూరుడుగా జన్మించిన వాడు ఒకే జన్మలో బాగుపడ్డం చాలా కష్టం. ఎంతో ఉత్తములు వీరిని ఎంతో మార్చాలని ప్రయత్నించినా వారికి విజయం లభించటం కష్టం. దీనిని వ్యతిరేకించే సిద్ధాంతవాదులు కూడా జన్మతో సంక్రమించిన శీల సంపద ఒక శక్తి అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని ప్రతి విద్యావేత్త గ్రహించక తప్పదు. మానవుడి శీలంలో లేని విభాగాలను ఆ విద్యావేత్త సృష్టించలేడు. అతడిలోని అంతర్గతమైన నీచత్వాన్ని నిర్మూలించలేడు. పోషణ కోసం ఎదురు చూస్తున్న వాటిని వేళ్లతో సహా నరికివేయలేరు. వీటికి కొద్దిపాటి పోషణ, దుష్టమైన తలపులు, వాతావరణం నుండి లేదా ఇతరుల కోరికలను, భావచిత్రాల నుండి కూడా లభించవచ్చును. వాతావరణంలో చుట్టూ తేలియాడే ఇతరుల భావచిత్రాలు, ఆలోచన తరంగాలు ఆధ్యాత్మిక శక్తిచే మాత్రమే తరిమివేయబడగలవు. ఇది సాధారణ విద్యావేత్తకు తెలియని విషయం. అత్యంత ఆధునిక విజ్ఞాన శాస్త్ర దృక్పథంలో సజీవ దేహం, వాతావరణం పరస్పర ప్రభావాన్ని చూపుతాయి. ఒకటి మరొక దాన్ని సవరిస్తుంది.
ఈ సవరణ వలన మళ్ళీ చర్య ప్రతిచర్యలు ఉంటాయి. ఇవి అనంతంగా సాగుతూ ఉంటాయి. అంతకు ముందున్న అభిప్రాయాలు ఎంత సత్యమైనవో అవి అంతే సత్యమైనవి. సహిష్ణుత కలిగిన ప్రజ్ఞాశక్తి వలన జీవం నుండి జీవానికి ప్రవహించడం, తనతో పాటు గతాన్ని తీసుకురావడం, దాని నిరంతర అభివృద్ధి, పరిణామం కనిపిస్తాయి. దీనికి వ్యాప్తి కలిగించవలసిన అవసరం ఉన్నది. దీనిని గుర్తించడం ద్వారానే అది సాధ్యం. ఈ అభివృద్ధి పరిణామం భవిష్యత్తును నిర్ణయించడంలో ఒక శక్తివంతమైన సాధనగా మారుతుంది. ఈ విధంగా మనం దివ్యజ్ఞాన దృక్పథానికి చేరుకున్నాం. మనతో మనం ఏదైతే గతం నుండి తెచ్చుకున్నామో దానికి మనం ఏమీ చేయలేము. మనమే ఏ వాతావరణంలోనికి పంపించబడ్డామో దానిని కూడా మనమేమీ చేయలేము. అయితే ఆ రెంటిని కొద్దిగా మనం సవరించగలం. వీటి గురించిన జ్ఞానం మనకెంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రతిభావంతంగా, ప్రయోజనకరంగా వీటిని సవరించగలం. ఆత్మావలోకనం. ప్రస్తుతం మనకున్న శక్తియుక్తులన్నింటినీ ఒకసారి పరిశీలించుకోవటం మొదటి మెట్టు. ఈసారి నుంచి మనం డిస్కషన్ చేద్దాం, ఏమంటావు? లేకపోతే అలా చదవడం అనేది అందరికీ బోర్గానే ఉంటుంది కదా. అంటే కొంత డౌట్ వస్తే ఏదైనా అడిగితే బానే ఉంటుంది. పాసేజ్ డౌట్లు ఏవి ఎవరు అడగట్లేదు కనుక ఓ పాసేజ్ చెప్పి దాంట్లో ఏం చెప్పుకున్నాం అని ఓ మాట అలా అది అనుకోవాలి, లేకపోతే అలా చదివిడమే. అందుకే నాకు కూడా కొంచెం స్ట్రెయిన్ అయిపోతుంది. అంటే కంప్లీట్ అదేమిటి ఉత్సాహరహితమైన చదువులాగా అయిపోతుంది. అంటే డిస్కషన్ వల్ల ఏంటంటే ఒక ఆనందం ఉంటుంది. రెండోది ఏంటి, కాన్సన్ట్రేషన్ రెండో వాళ్ళకి కూడా ఇటు అటు అయిపోతుంది. అంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన వస్తుంది. కంటిన్యూస్ గా వింటాం కదా, వినగలకపోతాం కూడా ఒకప్పుడు. అంటే అంతగా అయితే ఒక పాసేజ్ చదివి దానికోసమే మాట్లాడుకుందాం అలాగా. అంటే దాని వల్ల అంటే ఇది బాగానే ఉంది కదా ఈ సబ్జెక్టు. తక్కువే పేజీలు ఉన్నాయి, ఎక్కువ లేవు. అందుకనే ఇలాంటి వాటికే మన డిస్కషన్ లో అయితే బాగుంటుంది. ఇది చిన్నదే. ఇక్కడ ఇప్పుడే 60 పేజీలైనా ఏదో చెప్పావు. అంటే 66 అంటే 66 అదే 66. ఇప్పుడు ఎంతో 55 అలా అయిపోయి ఉంటాయేమో. 50 అయిపోయి 50 అవుతుంది. అవును. అసలు కర్మ సిద్ధాంతం ఇంత లోతుగా థియోసఫీలోనే చెప్పారు. అప్పుడెప్పుడో పిరమిడ్ ఆయన మీరు థియోసఫీ ప్రకారం చదివి అది మాకు చెప్పండి అంటే, ఇంకా సామూహిక కర్మ అది ఎందులో ఉందో అది నాకు ఒక్కటే బోధపడింది అప్పుడు థియోసఫీ దీంట్లో చదివినప్పుడు, అదే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో ఈ యానిమల్ సోల్స్ గురించి చెప్పారు. గ్రూప్ సోల్స్ ఉంటాయి ఇలాగా అలాగా. ఆ కాన్సెప్ట్ ఇప్పటికీ నాకు పెద్ద క్లారిటీ లేదు. అవి ఎలా ఉంటాయి అని అనిపిస్తుంది. ఇండివిజువలైజేషన్ జరగలేదు అక్కడ. ఇప్పుడు మనకి ఇండివిజువలైజేషన్ జరిగింది. అక్కడ గ్రూప్ సోల్ అంటే వాళ్ళందరూ, అందుకే గొర్రెల మంద అంటాం కదా. మనం కూడా గ్రూప్ సోల్ లాగే పనిచేస్తూ ఉంటాం కొంచెం. ఆ గ్రూప్ సోల్ ఏంటంటే అవన్నీ కలిపి ఒకటే, అదే ఒక బకెట్ వాటర్ అంటూ ఎగ్జాంపుల్ చెప్పారు కదా. ఆ బకెట్ వాటర్ లోని మనం తీసేసిన మళ్ళీ ఆ బకెట్ వాటర్ లోనే కలిసిపోతుంది అది. అంటే అది అలాగా గ్రూప్ సోల్ అలా ఉంటుందని. ఇండివిజువలైజేషన్ జరిగాక మనకి మానవులకి వాళ్ళకి ఇండివిజువలైజేషన్ జరగలేదు. అంటే ఇంకా అదే ఎవల్యూషన్ స్టేజ్ లో గ్రూప్ సోల్ తర్వాత ఇండివిజువలైజేషన్ జరిగింది. అంటే అర్థం ఇప్పుడు మా గ్రూప్ సోల్ అంటే ఇప్పుడు ఒక 10 ఆవులు ఉన్నాయనుకో, అవన్నీ ఒకలాగే ప్రవర్తిస్తాయా గ్రూప్ సోల్ అంటే? ప్రవర్తిస్తాయా అని కాదు, వాటన్నిటిలోని ఒకటే. అంటే వాటికి అది మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ఆవేళ. అది మళ్ళీ నీ దగ్గర లేదు కదా పుస్తకం, అది చదివితే తెలుస్తుంది. ఏంటంటే అది ఎన్నాళ్ళైనా సరే అంటే ఈ నీళ్ళు ఆ నీళ్ళు అన్ని కలిపి ఆ బకెట్ వాటర్ లోంచే మళ్ళీ ఆ బకెట్టే నిండుతోంది అనమాట. అంటే బకెట్ వాటర్ లో కలిసిపోతున్నాయి అలాగా.
అంటే ఇక్కడి నుంచి జగ్గు అక్కడి నుంచి జగ్గు తెచ్చి బకెట్ వాటర్ అందులో కలిస్తే మొత్తం అంతా బకెట్ లో వాటర్ అయిపోయింది. అలాగే గ్రూప్స్ అలా ఉంటుంది. ఈ ఆత్మ ఆత్మ అన్ని కలిపి ఒకటే వేలో పనిచేస్తున్నాయి. అంటే మళ్ళీ ఒకే దగ్గర కలిసిపోతుంది, సామూహికంగా ఒకటిగానే ఉంటాయి. వాటికి ఇండిపెండెంట్ గా నిర్ణయాలు అవి ఉండవు కదా. వాటికి మనలాగా ఇది కూడా తక్కువే కదా, బుద్ధి డెవలప్మెంట్, మనసు ఇలాంటివి ఏమి ఉండవు కదా. అదే దాన్ని బట్టే కదా అన్ని కూడాను. అంటే మనస్సు అంటే మనస్సు కొంచెం ఉంటుంది, లేకపోవడం లేదు. ఆఖరికి చెట్లకే ఉంటుందని. ఎంత వరకు ఉంటుందంటే తిండి తినడం కానీ, సేఫ్టీ దృష్ట్యా వీటి గురించి ఉంటుంది. వెంటనే అది ఫిజికల్ రియాక్షన్స్ లో కొంత వస్తుంది, అంతకు మించి అవేం చూస్తాయి. అదీను ఏ ఏ జంతువు అయితే మానవులతో పెరుగుతోందో వాళ్ళు నెక్స్ట్ బర్త్ లో అది జ్ఞాపకం ఉంది. మానవులతో ఉన్నటువంటివి ఆ సాంగత్యం చేత నెక్స్ట్ జన్మలో ఇండివిజువలైజ్ అవుతుంది, అది జ్ఞాపకం ఉన్నారు ఆ విషయం. అంటే ఈ కర్మ సిద్ధాంతం కూడా పిరమిడ్ ఆయన నాకు అదే చెప్పారు. మీరు అనిబిసెంట్ చాలా బాగా రాశారండి, అంత లోతుగా ఎవరు అంటూను. ఆహా, మనం ఇప్పుడు చదువుతున్నది అనిబిసెంట్దేగా అనువాదం. అదే మనం అలా చదువుకుపోతున్నాం కదా, దాన్ని డిస్కస్ చేస్తే కదా. అదే బాధ. ఇప్పుడు ప్రస్తుతం చూడు 2 విషయాలు చెప్పారు ఆయన. ఏదో వంశపారంపర్యంగా కొన్ని వస్తాయి లక్షణాలు, వాతావరణం నుంచి కొన్ని వస్తాయి. ఆ వంశపారంపర్యంగా ఉన్నా కూడా మనం మార్చచ్చు అని అంటున్నారు. ఎలా వంశపారంపర్యంగా వచ్చింది ఏమిటి మారుస్తారు? అలాగే ఉంటాయి అవి కదా. అంటే వాతావరణం ఒక దుష్టబుద్ధి ఉన్న వాడిని, కొంచెం దుష్టత్వం ఉన్న వాడిని మంచి వాతావరణంలో పెంచారు అనుకో, ఏమంటారు? అది ఆ వాతావరణ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. అదే కదా ఏదో రాబర్ట్ ఓవెన్ తాలూకు సిద్ధాంతం గురించి చెప్పారు. అదే వాతావరణంతో ఏదైనా మార్చొచ్చు మనం అని. చెడ్డవాళ్ళని మంచి వాళ్ళ దగ్గరికి కానీ, మంచి వాళ్ళని చెడ్డవాళ్ళ సాంగత్యం కాకపోయినా చాలా వరకు మారుతారు. తర్వాత జ్ఞానం చేత కూడా అది చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు చదువుతుంది అది. జ్ఞానం ఉంటే మనుషులు ఈ కర్మని అర్థం చేసుకుని దానిలో అంటే వృద్ధిని సాధించగలరు అని చెప్పారు. అంటే ఇలా చేయడం వల్ల నాకు ఇలా చేయడం వల్ల నాకు ఇలా వచ్చింది సుమి అనేటువంటి, వచ్చిందేమో అని, వచ్చింది సుమి అని నిర్దిష్టంగా కాకుండా అలా అనుకుని మనం కూడా అనుకుంటాం కదా, పాపకర్మలు చేస్తే పాపమే వస్తుంది, అంటే చెడ్డగా పడతామనో ఏదో. అలాంటి జ్ఞానం వల్ల కొంత మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏమిటి చెప్పారంటే, మనం ఏదైతే మనకి వాతావరణం మనకి వచ్చేయో గతం నుంచి దాన్ని మనం సవరించలేము. అలా వచ్చిన పరిసరాలని అదే నేను అడుగుతున్నాను, గతంలో వచ్చే సవరించలేము అంటే ఏంటి? వంశపారంపర్యమనా? అలా కాదు, గతంలో మనం చేసిన కర్మ వంశం అని కాదు, అక్కడ వ్యక్తిదే ఆ కర్మ. మనం ఇప్పుడు చెక్ చేయలేం కదా, దాని ఎఫెక్ట్ మనం ఇప్పుడు తప్పకుండా అనుభవించాలి. అవును. అలాగే దాని వల్ల వచ్చిన పరిసరాలు మనకు వస్తాయి, వాటిని ఆ కర్మ ఫలితంగానే మనకు వచ్చే పరిసరాలు ఉంటాయి, దాన్ని మనం సవరించాము అలా చెప్పారు. వీటి గురించిన అజ్ఞానం మనకు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రతిభావంతంగా, ప్రయోజనకరంగా వీటిని సవరించగలం. సవరించలేము అనే ప్రవృత్తి ప్రకృతి అని కూడా ఏదో వాడారు. ప్రకృతి అంటే మన నేచర్ అన్నా కదా. మనలో ప్రకృతి అంటే ఏమిటి? వాతావరణం. అదే ప్రకృతి అంటే నేచర్. అది ఎక్కడ అయిపోయింది. విన్నప్పుడే నేను విన్నప్పుడే నాకు అలాగెందుకో అలా అనిపించింది. ప్రవృత్తి ప్రకృతి రెండు ఉంటాయని. ప్రకృతి ప్రవృత్తి కన్నా బలీయమైనది ప్రకృతి. ప్రవృత్తి కన్నా ప్రకృతి అంటే అక్కడ ఏంటి? వాతావరణమా? చూడు, ఈ రెండు సిద్ధాంతాలకు సత్యం ఉన్నది. ప్రతి శిశువు తనతో పాటు గతంలో నిర్మించబడ్డ ప్రవృత్తిని కొత్త జన్మలో వెంట తెచ్చుకుంటాడు. కొత్త ప్రవృత్తి అంటే లక్షణం. అవునా? లక్షణం విను. కొత్త మానసిక కామ శరీరాలు ధరిస్తాడు. ఆ శరీరాల్లో తాను సృష్టించుకున్న విభాగాలు, గుణాలు నిండి ఉంటాయి. అవి పూర్తిగా వికాస రూపంలో ఉండవు, బీజ రూపంలో ఉంటాయి.
ఈ బీజాలు పెరగడానికి చక్కటి అవకాశాలు, పరిసరాలు లభించినప్పుడు అవి సత్వరమే వృద్ధి పొందుతాయి. లభించనప్పుడు అప ఆ జడత్వ స్థితిలోనూ ఉంటాయి. వాతావరణం లేదా పరిస్థితుల ప్రాబల్యం చెడుకి, మంచికి కూడా దోహదం కలిగిస్తుంది. అంతేకాదు శిశువు కొత్త భౌతిక శరీరాన్ని వంశపారంపర్య లక్షణాలతో సహా స్వీకరిస్తాడు. అంటే అందరికీ ఉంటాయి కదా, ఆఖరికి మాస్టర్స్ కూడా వాళ్ళ వంశపారంపర్య లక్షణాలు అనేవి అందరికీ ఉంటాయి. అతడు వెంట తెచ్చుకున్న శరీరాన్ని వంశపారంపర్య లక్షణాలతో సహా స్వీకరిస్తాడు. అతడు వెంట తెచ్చుకున్న శక్తులను అనుగుణంగా అతడి భౌతిక శరీరం అమరి ఉంటుంది. అతడి పరిసరాలు వాతావరణం చేత చాలా ఎక్కువగా ఈ శక్తులన్నీ ప్రభావితం చేయబడతాయి. ఆరోగ్యకరంగానో అనారోగ్యకరంగానో వృద్ధి చేయబడతాయి. అంటే అతని పరిసరాల వాతావరణం చేత. ఇవి కొంత రాబర్ట్ ఓవెన్ సిద్ధాంతాన్ని సమర్థిస్తాయి. డాక్టర్ బెర్నాడో హోమ్స్ స్థాపించిన అనేక సామాజిక ఉద్ధరణ సంస్థల విజయాల రహస్యాలను విశదీకరిస్తాయి. ఇందులో ఉత్తమత్వాన్ని నిండిన బీజాలు వృద్ధి పొందుతాయి. చెడు నిండిన బీజాలు తగిన పోషణ లేక నశిస్తాయి. కానీ అత్యంత కఠినాత్ముడుగా, క్రూరుడుగా జన్మించిన వాడు ఒకే జన్మలో బాగుపడడం చాలా కష్టం. ఎంతో ఉత్తమ గుణం వీరిని ఎంతో ఉత్తములు వీరిని ఎంత మార్చాలని ప్రయత్నించినా వారికి విజయం లభించడం కష్టం. అది బాధపడింది. అదే ఇప్పుడు ఏంటంటే ఇలా డిస్కస్ చేస్తుంటే విషయం కూడా జ్ఞాపకం ఉంటుంది. ఆ క్లారిటీ నేను అలా చదివి వెళ్తూ ఉంటే వినడానికి ఇబ్బందే, చదవడానికి నాకు వినడానికి కూడా కాన్సన్ట్రేషన్ ఇటు అటు అవుతుంది. అది నాకు ఉత్సాహం ఉండటం లేదు చదవడానికి. గ్రామ్ఫోన్ రికార్డులో చదివడమే అయిపోతుంది. అవును. ఏంటి అనుపమ గారు ఏమైనా చెప్తారా? ఆవిడ విని ఉంటారు. వింటున్నానండి. అదే ఈ ప్రవృత్తి అనేది మనకు ఉన్నది. ప్రకృతి అనేది మనకి మన చుట్టూ ఉన్న నేచర్ అంటాం కదా, అది ఆ ప్రకృతిలో ఉండడం దానిలో మనిషి మారడానికి స్కోప్ ఉంటుందండి. ఎలాంటి గుణాలు ఉన్న వాళ్ళైనా కాస్త చుట్టూ వాతావరణం, ప్రకృతి, మన చుట్టూ ఉన్న సమాజం అంతా మంచిగా ఉంటే వీళ్ళు మంచిగా మారేందుకు స్కోప్ ఉంటుంది. ఎన్ని ఇది ఉన్న కొంత కాకపోయినా కొంతలో అయినా కొంత మార్పు వస్తారు మనుషులు, వ్యక్తులు వాళ్ళని బట్టి. కానీ మరీ మూర్ఖుడుగా ఉన్న వ్యక్తి, కఠినాత్ముడు, క్రూరుడు, అతను మారడం కష్టం ఒక జన్మ. అదే మరీ ఇది అంటారు తులసి వనంలో గంజాయి మొక్క అంటూ ఉంటారు మళ్ళీ మన వాళ్ళు. అలాగే అంత మూర్ఖత్వంగా మంచి వాళ్ళు అయ్యి ఉండి ఒకడలా ఉంటే. ఇప్పుడు అది కాదు మనకి టాపిక్. ఏంటంటే టూ మచ్ గా క్రూరత్వం ఒక్క జన్మలో మారడం కష్టం. వాళ్ళకి టైం పడుతుంది, జన్మలకి అలా తగ్గుతూ వస్తుంది. అలాగే బాగానే డిస్కషన్ బాగుందండి. అసలు డిస్కస్ చేసుకుంటే ఈ టాపిక్ మంచిదేనండి. నేను అలా చదవడం వల్ల నాకు ఎందుకో ఏమిటో అలా చదువుతుంది. అలా నాకు సంతోషం. నాకు ఇంకా ఏమనిపించిందంటే ఎందుకు ఈ ముగ్గురు కోసం అని నేను ఇంత కష్టపడ్డం ఎందుకు, ఇద్దరు కోసం అనిపించుతుంది. క్లాస్ ఎందుకు ఇంకా అని నాకు అనిపించేస్తుంది. ఎవరు చూడండి అంటే నాకా రాకపోవడానికి కారణం ఏంటంటారు? వాళ్ళకి అర్థం కాకంటారా, టైం లేకంటారా? టైం అదేనండి. అంటే ఈ టైం నప్పటం లేదు వాళ్ళకి. ఇంటికి ఎవరో వస్తున్నారు వసంత గారు, చుట్టాలు ఇంటికి వెళ్ళారు. ఇంకా అలాగే అంటే మనం అదే ఇంక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాగా మార్నింగ్ కూడా బాబాజీ గారు వీళ్ళందరూ ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళని కూడా పెడితే మనకు కొంచెం సంతోషం అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ మంది వస్తే అంటే నాకు కూడా ఇది ఒక క్లాస్ అయిన వెంటనే మరో క్లాస్ అని అంటే స్ట్రెయిన్ గా ఉన్నా సరే, చదువు జ్ఞాపకం మంచి విషయాలు కదా అన్న భావనలో ఉన్నా సరే, అది ఇలాగా డిస్కషన్ ఉంటే కొంచెం బాగుంటుంది. డిస్కషన్ లేకపోతే ఉత్సాహం ఉండదు. అదే ఇప్పుడు పొద్దున్న క్లాస్ అంత ఇంట్రెస్ట్ గా ఉండడానికి అందరూ చెప్పడం వాళ్ళే. అవునండి.
అలాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఉమ్, రామారావు గారు అంటూ ఉంటారు, ఆ ఫోన్ ఆన్ చేసేసి వాళ్ళ పనులు చేసుకుంటారు, అలా అలా ఎందరో ఉమ్. పూర్తిగా వినరు అవును, మన దాంట్లో అంటున్నారు. ఆ, అది ఆన్లైన్ క్లాస్ డిసడ్వాంటేజ్ ఇది అని. అదే 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 అంటే అందుకే డౌట్ ఏదైనా అడగండి అని ఏమైనా అన్నా ఏం అన్నారు అనమాట. అదే. రెండోది, మన ఈ జీకే గారి ప్రోగ్రామ్ లోకి రామకృష్ణ గారు, బాబాజీ గారికి వాళ్ళకి ఇంకొంచెం టైం ఇస్తే ఏమైనా వస్తారేమో. కొద్దిగా టైం ఇస్తే వాళ్ళకి. నేను మాట్లాడాను వాళ్ళతోటి. ఓకే. మీరు బాగానే కండక్ట్ చేస్తున్నారు కదండి అన్నారు. అంటే నేను ఇప్పుడు కాదండి 2.5 సంవత్సరాలే కండక్ట్ చేస్తున్నాను. ఆ, అంటే వాళ్ళకి ఇంకొంచెం టైం మాట్లాడడానికి ఇస్తే ఏమైనా వస్తారేమో అని అనిపించింది నాకు. అలా కాదండి, ఇక్కడ వినండి, ఉమ్, మనకి స్పెషల్ ఉమ్. గా ఎవరిని పిలవలే, ఏమంటారు? అందరూ పార్టిసిపెంట్స్ అదే అదే. గానే వస్తున్నారు, అవునా కాదా? ఎవ్వరూ ఓకే ఇక్కడ ఓకే. ఏంటి ఎక్కువ కాదు తక్కువ కాదు, ఏమన్నా? అదే అదే. బాబాజీ గారికి ఎలా అంటున్నారు ఏంటంటే, అన్నిటికీ మీరే సమాధానాలు చెప్పగలుగుతున్నారు కదా, అంటే నేను చెప్పలేక మిమ్మల్ని పిలవలేదండి, నేను ఇప్పుడు కాదు నియర్లీ 3 years అయి చెప్తున్నాను అన్నాను. ఓకే. మీరు బాగానే కండక్ట్ చేస్తున్నారు కదా అన్నారు రామకృష్ణ గారు. ఆ కండక్ట్ చెయ్యలేక ఓకే. కాదు కదండి, మీరు పార్టిసిపేట్ చేస్తారని కదా వచ్చారు అన్నాను. ఏమంటారు? ఉమ్, ఓకే. వాళ్ళకి ఇంకొంచెం సేపు మాట్లాడాలని ఉందేమో అని గ్రహించాను నేను, నాకు లేదు లేదు, అర్థమైన దాన్ని అది బట్టి. నేను మాట్లాడాను కదా, చాలా సేపు అడిగాను. మీరు ఓకే. మాట్లాడారని బాబాజీ గారు చెప్పారు. ఉమ్, ఇప్పుడు బాబాజీ గారిని అడిగాను. అంటే ఒకటి ఏంటంటే ఆయనకి పొద్దున్న లేవడం కష్టం అంటున్నారు. రెండవది ఏంటి అంటే, ఉమ్, అసలు నా అవసరం ఏముంటుందమ్మా, మీరు బాగానే సమాధానాలు చెప్తున్నారు ఉమ్. కదా, అంటే నేను చెప్పలేక నేను అదే. ఎవరిని పిలవలేదండి కదా, ఉమ్, నాకు ఉమ్. కుదరదు, నాకు చేత కాదు, నువ్వు చెయ్యని ఎవరిని నేను పిలవలేదే ఇక్కడ. మీరు అదే అర్థమైందా? అదే అదే అదే. పార్టిసిపేట్ చేస్తామని వచ్చారు, అంతే కదా. అవును. అంతే ఆ వేలో ఇప్పుడు తర్వాత అలా మార్చేస్తే నేనేం చేస్తాను చెప్పండి. మేము మాకు నచ్చింది, బాబాజీ గారు బాగుందన్నారని నేను వచ్చాను అన్నారు కదా రామకృష్ణ గారు. అవును. అవును. అంతే పార్టిసిపేషన్ గానే గాని, అంతకంటే ఇప్పుడు టైము బాగానే ఆయన ఎంతసేపు చెప్తే అంతసేపు ఇస్తున్నాం కదా. ఊరికే నాకు అనిపించింది అనమాట, ఊరికే అలా నేనేం మాట్లాడలేదు కదా ఆయనతో. నేను బాబాజీ గారితోటే మాట్లాడాను, రామకృష్ణ మీకు గారితో అనిపించింది మాట్లాడలే. రైట్ కాదండి, నేను డైరెక్ట్ గా అడిగాను కదా, ఆయన ఇలాగే చెప్పారు. ఓకే. అదే బాబాజీ గారి అభిప్రాయాన్ని బట్టి ఆయన కూడా అలా అనుకున్నారేమో అని అనుకున్నాను, అంతే. మీరు అనుకున్నారు, రామకృష్ణ ఆయన గారు. నేను డైరెక్ట్ అడిగానండి చాలా, నేను కుండ బద్దలు కొట్టినట్టు అడుగుతాను కదా, ఇంకా ఓకే. అనుకోవడాల ఓకే. వరకు నేను ఉండను. ఆయన రామకృష్ణ ఏమన్నారంటే, గారితో ఈ మధ్య కాలంలో మాట్లాడలేదండి నేను. నెల, 2 నెలల పైన అయింది మాట్లాడి. ఈ మధ్య వాళ్ళ ఇంకా పాప వినండి వచ్చే ముందు ఎప్పుడో ఒకసారి పలకరించాను. అనుపమ గారు, ఒక టాపిక్ నుంచి ఇంకో దానికి గెంతకండి. చెప్పండి. బాబాజీ గారు తోటి డైరెక్ట్ అలాగే. గా మాట్లాడితే, మీరు కండక్ట్ చేస్తున్నారు ఉమ్, కదా బాగానే, నా అవసరం ఏముందని అడిగారు. ఓకే. ఓకే. అందులో అర్థం ఏమిటో మీరు ఆలోచించండి. అదే అదే. ఒక రకంగా రామకృష్ణ గారు అలాగే చెప్పారు. ఓకే. ఓకే. అంటే నేను కండక్ట్ చెయ్యలేను గనక మీరు రండి అని ఎవరిని నేను అడగలేదు కదండి. అలా అయితే నేను గత అదే 3 ఏళ్ళే అదే. చేస్తున్నాను కదా, అవును. ఇంతకంటే అవును. కాంప్లికేటెడ్ పుస్తకాలు చదువుకున్నాం. అవును. ఓకే. అప్పుడు కూడా ఎవరిని మీరు చెప్పండి అని ఎవరిని, అంటే అందరూ ఎవరికి అవగాహన అయింది చెప్పమంటున్నాం కదా. ఉమ్, అవును. అంతే అలానే ఆ వేలోనే అందరూ కూడా చెప్తున్నారు. అదే అదే. టైమా కావాలంటే ఎప్పుడైనా ఇస్తున్నాం కదా, టైము వాళ్ళకి కావలసినంత టైము ఇస్తున్నాం కదండి. ఆయన బాబాజీ గారు ఎప్పుడు కంప్లీట్ చేసాకే మొదలెడుతున్నాం. అలాగే ఉమ్, రామకృష్ణ గారికి కూడా అంటే రాను రాను అప్పుడు అంటే భగవద్గీత ఉంది కానీ తర్వాత బాగానే ఇస్తున్నాం కదా. అదే అదే. భగవద్గీత క్లాస్ అయిపోయాక బోల్డ్ ఫ్రీ టైం అని నేను చెప్పాను కదా మీకు. అవును. అవును. అందుకే ఇప్పుడు ఏ డౌట్ అయినా అడిగినా మనం 2 జూములు 3 జూములు డిస్కస్ చేస్తున్నాం కదా. ఉమ్, అలా అలా మాట్లాడుతున్నారంటే, నేను చెయ్యలేను గనక వాళ్ళని పిలవలేదు కదా నేను, అవునా? అంటే వాళ్ళకి ఇంకో చేయడం చేయకపోవడం కాదు, వాళ్ళకి ఇంకొంచెం సేపు నేను అలా మాట్లాడాలని కాదు ఉందేమో అనుపమ గారు, మీ అనుకున్నాను. అభిప్రాయం చెప్పకండి, నేను డైరెక్ట్ గా అడిగితే ఇదే అదే. చెప్పారు. మీరు బాగానే ఓకే. చేయగలుగుతున్నారు కదా అంటున్నారు.
ఆ మాటకి నాతో మాట్లాడిన మాటని నేను తీసుకోవాలి కదా స్టాండర్డ్ గా. అవును అవును అవును. అదే అన్నారు, డైరెక్ట్ గా చెప్పారు. అంటే ఓకే. నేను అన్నాను, నేను చెయ్యగలను చెయ్యలేనని నేను మిమ్మల్ని అడగలే కదండి, మీ అంతటి మీరు వచ్చారు. రోజు పార్టిసిపేట్ చేసినప్పుడు ఒకవేళ రాకపోతే ఇవాళ రానని చెప్తారు కదా, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను అన్నారు. అసలు అంటే ఓకే. అది కాదమ్మా, నాకు అసలు 7:30 వరకు పడుకుని, అంటే నాకు వేగం లేవడం కొంచెం కష్టం అన్నారు. ఆఖరికి రామకృష్ణ గారు పొద్దున్నే నాకు రావడం ఇబ్బందిగా ఉంది అన్నారు. ఓకే. ఓకే. ఇది వాళ్ళు డైరెక్ట్ గా సరే. నాకు చెప్పిన కారణం. ఓకే. ఓకే. అంటే మీరు వస్తే బాగానే ఉంది కదండి, పార్టిసిపెంట్ గా మనం అందరం కూడా, అంటే ఆ, మీరు వచ్చారని బాగానే అనిపించింది అని అంటే, అలా కాదు నాకు పొద్దున్న రావడం కష్టంగా ఉంది అన్నారు. ఓకే. ఇది డైరెక్ట్ గా చెప్పిన కారణాలు. ఇది ఫస్ట్ ఏంటన్నారంటే, మీరు బాగానే కండక్ట్ చేస్తున్నారండి, అందరికి కరెక్ట్ గా సమాధానాలు చెప్తున్నారు అంటే, అయితే అదే. నేను చెయ్యలేక అని కాదు కదండి మీరు వస్తున్నది, మీరు పార్టిసిపేట్ చేయాలని కదా వస్తున్నారు అన్నాను. ఏమంటారు? అవును అవును. ఇప్పుడు మిమ్మల్నైనా నేను అలాగే పిలిచాను, కానీ నేను నా వల్ల అవ్వదు మీరు చేయండి అని ఎవరినైనా అడుగుతున్నానా? అంటే వాళ్ళిద్దరూ కొంచెం సీనియర్స్ కదా, వాళ్ళకి వచ్చు కాబట్టి వాళ్ళకి కొంచెం మాలాంటి వాళ్ళం వినడమే కానీ మాట్లాడడానికి ఏమి మీరు మాకేమీ తెలియదు అంతే. అనుపమ గారు మీ ఓకే. ఊహాగానాలు పెట్టకండి. నేను డైరెక్ట్ మాట్లాడిన ఓకే. మాటలే మెయినా, మన ఊహాగానాలు మెయినా? ఆహా! ఊరికే నేను అనుకుంటూ అడుగుతున్నాను మరి మిమ్మల్ని అలాంటి అంతే. మీరు మాట్లాడకూడదు. వస్తారేమో అని అనుకో. ఒకసారి కాదని చెప్పాక మళ్ళీ మళ్ళీ అదే పట్టుకుంటారేంటి? మీ ఊహని పక్కన మరి పెట్టండి. పట్టు వాళ్ళు నోరు అదే వాళ్ళు చెప్పారు కదా, అందుకోసం అన్నాం. ఒకసారి కాదు. వాళ్ళు ఓకే. వాళ్ళు అందుకోసం అడిగానంటున్నాను. వాళ్ళు 10 సార్లు స్వయంగా అంటం లేదు నేను. చెప్పారండి. వాళ్ళు స్వయంగా చెప్పిన మాటలే ఓకేనండి. మీకు సరే. చెప్తున్నాను. మీరు కండక్ట్ ఓకేనండి. చేయగలుగుతున్నారు కదా, ఓకే. మేము ఓకే. ఎందుకన్నారు? ఓకేనండి. దాని అర్థం ఏంటి? ఊరికే నాకు అనిపించింది అలాగా. మరి ఇంక అది నాకు ఊరికే అలా అనిపించి మీకు అనిపించింది అన్నది ఇప్పటికైనా క్యాన్సిల్ చేయాలి కదా. బాబాజీ గారితో మాట్లాడినప్పుడు అని ఆయన మాటలను బట్టి అనిపించి నేను ఊరికే మీ దగ్గర అన్నాను అలాగా. వాళ్ళకి ఏమైనా అనుపమ ఉద్దేశం గారు, ఉందేమో మీకు అని. అంతకంటే అనిపించడానికి ఆయన నోటంటే వచ్చిన మాట సత్యానికి తేడా ఉందా లేదా? ఆయనే చెప్పారు. అవునండి. ఓకేనండి. నేను అలాగా ఇండైరెక్ట్ గా అనుకుని ఊరుకోనండి, నేను డైరెక్ట్ అడుగుతాను. నేను అదే అదే అదే. డైరెక్ట్ గా మాట్లాడినవే మీకు నేను చెప్తున్నాను కదా. మనం ఓకే. ఓకే. అనిపించుకోవడం, ఓకే. భావించడం ఇవన్నీ మీరు ఎందుకండి? మాట్లాడినట్టు నాకు తెలియదు కదా, అందుకోసం నేను అన్నాను అంతే. చెప్తున్నాను మీ తర్వాత నేను మాట్లాడానండి అని. అదే, ఏమంటారు? అలాగే 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 ఆయన డైరెక్ట్ గా అలాగేనండి. చెప్పారు, మీరు బాగానే కండక్ట్ చేయగలుగుతున్నారు కదా అన్నారు. ఇద్దరు అన్నారు. అదే అదే. అంటే నేను కండక్ట్ చెయ్యలేదని ఓకేనండి. కాదు కదండి మీరు వస్తున్నది, మీరు పార్టిసిపేట్ చేయాలని వస్తున్నారు కదా అన్నాను. అర్థమైందా? అదే అదే. ఆ తర్వాత అదే. అదే అన్నారు ఇద్దరు కూడా. ఇతనికి లేట్ గా లేచే అలవాటు ఉంది, అతనికి పొద్దున్న అవ్వట్లేదు అన్నారు రామకృష్ణ గారు. అంతే, ఓకే. ఓకే. డైరెక్ట్ గా చెప్పారు. సరే. అదే అదే. అంటే ఈ పాయింట్ మాత్రం వచ్చినప్పుడు పార్టిసిపెంట్ గానే వచ్చారు కదా. అవును. ఏమంటారు? నేను కండక్ట్ చెయ్యలేను గనక ఆ, అనే భావంతో మాత్రం రాలేదు కదా. అదే నేను అదే. ఎవరిని అలా పిలవనండి. అదే అదే. నేను చేయలేకపోతున్నాను మీ అందరికీ చెప్పేస్తాను. అదే. ఇంకొకరిని అవును. నాకేమీ చేత కావట్లేదు నువ్వు చెయ్యని ఎలా అడుగుతాను నేను? అలాంటప్పుడు నేను కండక్ట్ చేయడం ఎందుకు? ఏమంటారు? అవును. 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 ఎక్కడ ఎవరు రైట్ చెప్పినా అది యాక్సెప్ట్ చేస్తాను అంతే. అదే. అంటే నేను డైరెక్ట్ గా మాట్లాడానండి, ఇద్దరితోటి మాట్లాడాను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఫోన్ చేసి. ఓకే. 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 నాకు తెలియదు ఆ విషయం. చెప్తున్నానుగా. అంటే ఆయన మీరు ఆ మీటింగ్ లో అడిగారు రామకృష్ణ గారు రావట్లేదు ఏంటండి అని. ఆయన లేదు, తర్వాత నేను మాట్లాడతానన్నారు. అంతవరకే తెలుసు. నిన్న మళ్ళీ వినండి, మరి ఇంకా నేను అనుకుంటున్నానన్న పాయింట్ వదిలేండి. అనుకోవడాల కంటే అలా డైరెక్ట్ గా వదిలేసారు. వాళ్ళు చెప్పిన మాటకే మనం విలువ ఇవ్వాలి. అవును. అవును. ఇలా అదే నేను వాళ్ళు చాలా మీతో మాట్లాడిన విషయాలు సంగతి నాకు తెలియదు కదా. నేను అలా అనుకోని ఆపనండి. మన మనసులో ఒకటి అనుకుంటామండి, అక్కడ జరిగేది ఒకటండి. అనుకోవడాలు ఎందుకు? మనం డైరెక్ట్ గా క్లారిఫై చేసుకోవచ్చు కదా. అందుకే నేను మామూలుగా నాకు అనిపించి మీతో అన్నాను. మీరు చెప్పారు కాబట్టి ఇంక ఓకే అన్నాను. అది. వారితోటి మీరు నేను డైరెక్ట్ మాట్లాడాను అన్నారు కాబట్టి. అది మరి అది నాకు తర్వాత తెలియదుగా నేను అడిగినానన్నమాట. మీరు అన్నాక నేను ఓకేనండి. వాళ్ళ చెప్తాను. అభిప్రాయాలు మీకు చెప్పారు కాబట్టి.
చెప్పాను కదా, వాళ్ళే చెప్తున్నారండి మీరు కండక్ట్ బాగానే చేస్తున్నారు, మా అవసరం ఏమిటి అన్నట్టు. ఓకే. అంటే అదేంటండి, కండక్ట్ అదే చేయడానికి కాదు కదా, పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు అదే కదా అన్నారు. అదే అదే అవసరం అన్న మాట అనడమే రైట్ కాదు కదా. అదే అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అదే ఇదే అంటే ఇలాగ మనం వసంతలత నువ్వు కూడా అవి చిన్న చిన్న పాసెస్